నమస్కారం. సీరియస్లీ ఈరోజు బీజేపీ మొన్న ఆల్రెడీ ఒక సీటే గెలిచింది. కానీ టీవీకే ఫస్ట్ ప్లేస్ ఉండటం, డిఎంకే ఓడిపోవటం, అధికార పార్టీ నుంచి పోయింది కదా. అప్పుడు నేను అన్నది ఏంటి, ఇదంతా మోడీ అండ్ బీజేపీ గేమ్. అన్నామలని పక్క జరిపి అండ్ సరైన క్యాండిడేట్లు ఉన్నా లేకుండా చల్తా అలా వెళ్ళిపోయినారు. అనుకున్నట్టుగానే డిఎంకే ఓడిపోయింది. ఫస్ట్ ప్లేస్ టీవీకే ఉంది. ఇక రేపు సపోర్ట్గా ఉన్నప్పుడు ఈ అన్నా డీపీలు ఇస్తారు, గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకున్నాం. బట్ ఏమైంది, చివరికి డిఎంకే ఓడిపోయింది, బట్ ఈరోజు గెలిచింది. ఎవరైతే సిపిఐ, సిపిఎం, వీసీకే సపోర్ట్ ఇచ్చారే విజయ్కి, ఈవెన్ ఇండియన్ ముస్లిం లీగ్ వాళ్ళు కూడా, వీళ్ళంతా డిఎంకేతో పాటు కూటమిలో ఉన్నవాళ్ళు. కాంగ్రెస్ని ఎగిరి తన్నంత పనిచేస్తారు డిఎంకే వాళ్ళు. కాంగ్రెస్ని పొత్తున్నది ఉండదన్నారు. ఎందుకనేసి డిఎంకేతో సంప్రదింపులు లేకుండా ఏకైకి చెప్పేశారు. పోనీ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ తిన్న విజయ్ ఫామ్ చేసిన గవర్నమెంట్ అది కూడా లేదా. సింపుల్గా వీడియో కండిషన్ చెప్పనా, విజయ్ ఈరోజు కాబోయే సీఎం. బట్ విజయ్ సీఎం అయినా, వర్కింగ్ సీఎం అయినా, కనపడిన సీఎం ఎవరంటే స్టాలిన్. సూపర్ సీఎం అంటనే స్టాలిన్. ఎందుకు ఈ 4-5 రోజులు విజయ్ నరక యాతన పడ్డాడు. డిఎంకే నుంచి స్టాలిన్ మేము బయట నుంచి సపోర్ట్ ఇస్తాం, విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అన్నాడు. సపోర్ట్ అనేది ఏ రకంగా, 6 నెలల వరకు మేము అసలు ఇబ్బంది పెట్టాం అన్నాడు. వాడిని ఎవరో ఒకరిని పట్టుకొచ్చుకొని బలనిరూపం చేసుకోమన్నాడు, పర్లేదు. మేమైతే 6 నెలల వరకు అసలు ఏమీ అనం అని అన్నాడు. ఇప్పుడు ఏకంగా ఏం చేశాడు, డిఎంకే కూటమి ఉన్నటువంటి పార్టీలు ముందుకి వెనక్కి అంటూ ఉంటే విజయ్ దగ్గర ఏం పర్లేదు వెళ్ళండి, సపోర్ట్ ఇవ్వండి అన్నాడు. వాళ్ళు సపోర్ట్ ఇచ్చాకే ఇప్పుడు గవర్నర్ వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చాడు. ఆ వీసీకే తిరుమలవన్, అమ్మ బాబోయ్, మనిషి కదరా నాయన, నరకం చూపెట్టాడు విజయ్కి అయితే. ఏకంగా ఒకనొక సమయంలో ముఖ్యమంత్రి పోస్ట్ కూడా అడిగాడంట అతనైతే. 2 సీట్లు, అది కూడా ఎస్సీ రిజర్వ్డ్ మళ్ళీ అవి. ఓకే, అందులో ఒకళ్ళు వచ్చేసి 900 ఓట్లు ఏమో గెలిచారు, ఇంకో అతను వచ్చేసి 19,000-20,000 ఓట్ల మెజారిటీ గెలిచారు. అవి కూడా ఎస్సీ రిజర్వ్డ్ అని వాడు ఎందుకు యూజ్ చేశానంటే, జనరల్గా అన్నప్పుడు పోటీస్ గెలవటం వేరు, రిజర్వ్డ్ కేటగిరీ అన్నప్పుడు వాళ్ళకే ఇవ్వాలి కదా, లైక్ ఆవేరని అంటుంది. సో వాళ్ళకే ఇవ్వాలి, ఇంకా అక్కడ తప్పదు అన్నట్టుగా ఇస్తారనమాట. ఏది వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరేంటో చూసుకొని. వాస్తవానికి ఇతను దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటాడు, సంతోషం. కానీ ఈరోజు ఇతను గొంతెమ్మ కోరికలు కోరాడని చెప్పేసి మధ్యాహ్నం కూడా విజయ్ దగ్గర నుంచి వచ్చింది ఏంటి, నా కుద్రా బాబు ఈ తలనొప్పి అసలు. 2 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు డిప్యూటీ సీఎం అనటం ఏంటి, 2 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి ఇంకో మంత్రి పదవి అనటం ఏంటి, 2 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు మరలా నేను తిరుచి ఈస్ట్లో వచ్చి రిజైన్ చేస్తే అది కావాలి అనటం ఏంటి, ఎంత దారుణం అసలు ఇది అని చెప్పేసి పాప మా బాధ కాదు. చివరి వరకు ఇబ్బంది పెట్టి చివరికి ఓకే చేయించారు. తిరుమలవన్ మేబీ ఒకవేళ అతను కోరిన కోరికల వల్ల ఎస్సీలకి న్యాయం చేయొచ్చని అనుకున్నాడేమో. కేవలం ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో మా వాళ్ళు పోటీ చేయాలా ఏంటి, ఓపెనింగ్ కూడా మా వాళ్ళు పోటీ చేసే విధంగా నేను నా సత్తా ఏంటో చూపిస్తానంటే మనం అనుకున్నాడేమో, డోంట్ నో. బట్ రాజకీయం అన్నాక, అధికారం అన్నాక ప్రతి ఒక్కడికి ఆశ అనేది ఉంటుంది. అదే ఈరోజు కనపడింది. సో విజయ్ సీఎం కాబోతున్నాడు, సీఎం అయినట్టే. బట్ స్టాలిన్ కనపడినటువంటి సూపర్ సీఎం. స్టాలిన్ నచ్చని రోజు ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్డ్రా చేయమని చెప్తాడు, సపోర్ట్ ఉపసంహరించు అని చెప్తాడు. ఓకే, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేస్తారు, అవిశ్వాస తీర్మానం. ఆ రోజు ఖచ్చితంగా గవర్నమెంట్ పడిపోయేది. అప్పుడు ఎన్నికలైనా వస్తాయి. మార్క్ మై వర్డ్, విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, కానీ 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండలేడు. అంటే ఈ టెన్యూర్లో, అంటే ఈ ఎన్నిక ద్వారా ఖచ్చితంగా త్వరలో గవర్నమెంట్ పడిపోయేది. అది ఎప్పుడైనా కానీ లేదు, అన్నా డిఎం నుంచి 2/3 సభ్యులను టీవీకి కలిసి ఒక అద్భుతం. ఇంకా 5 ఇయర్స్ ఉంటాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఎవరూ కలవకుండా ఇప్పుడున్న వారితో గవర్నమెంట్ నడిపిస్తే ఉండదు గవర్నమెంట్. ఖచ్చితంగా ఏదో రోజు విజయ్ నా వల్ల కాదురాబు అని చెప్పేసి రద్దు చేసేస్తాడు. దెన్ మరలా ఎన్నికలు వస్తాయి. అప్పుడు విజయ్ ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తాడు, నో డౌట్. రాసి పెట్టుకుని ఇదే జరిగేది.